తెలంగాణలో మత్స్య పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా సభ దృష్టికి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురాదలుచుకున్నాను. సార్, గతంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యం చేయబడ్డ వ్యవస్థ. మేము చిన్ననాడు బయటికి వెళ్తే పాల కేంద్రంతో పాటుగా మత్స్య కేంద్రం కూడా ఉండేది. మిల్క్ బూత్ అండ్ ఫిష్ బూత్ పక్కపక్కకు ఉండి చేపలు అమ్మిన పరిస్థితి క్రమక్రమేణా అంతరించిపోయి చేపలు తెలంగాణలో దొరికాయనే పరిస్థితికి వచ్చి మిగతా ప్రాంతాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న దశ మనందరం చూసినాం. మరి తెలంగాణలో కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా నీటి వనరులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ అనే పథకాన్ని 2015లో అనౌన్స్ చేసి ప్రారంభించడం జరిగింది. దాని కింద దాదాపు 29,000 చెరువుల్లో 93 రిజర్వాయర్స్లో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో మాకు సొసైటీస్ కూడా 2014 నాటికి 2,100 సొసైటీస్ ఉంటే ఈనాడు 6,000 సొసైటీల వరకు కూడా పెంచుకోవడం జరిగింది. ఆనాడు 2 లక్షల సభ్యత్వాలు ఉంటే ఈరోజు 4,16,000 సభ్యత్వాలకు పెంపొందించడం జరిగింది. ఇన్నేళ్ల కాలంలో దాదాపు 521 కోట్ల రూపాయలు చేప పిల్లలు కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. మరి దీనివల్ల దాదాపు 30,000 కోట్ల సంపద సృష్టించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా సభ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. చాలామందికి తెలుసు, గతంలో మన తెలంగాణలో చేపలు దొరకని దగ్గర 15 కిలోల చేపలు, 30 కిలోల చేపలు కూడా పత్రికల్లో వాళ్ళందరూ వాళ్ళు చేపలు పట్టుకొని ప్రదర్శించిన అనేక సంఘటనలు ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక ఊతం ఇవ్వడమే కాకుండా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని, మరి లబ్ధికరమైన ఆహారాన్ని కూడా ప్రజలకు అందించడానికి ఈ కార్యక్రమం చేస్తుండే నేపథ్యం. ఇందులో మరి ఎందుకో ప్రభుత్వం మారగానే దీని మీద విధానం మారిపోయింది. యాక్చువల్గా పోయినసారి దాదాపు మాకు ఒక 90 కోట్ల చేప పిల్లలు అయ్యేది 40 కోట్ల చేప పిల్లలే పంపిణీ చేస్తామన్నారు. చివరికి పంపిణీ చేసింది 19 కోట్ల చేప పిల్లలు మాత్రమే పంపిణీ చేసి, కొన్ని ఊర్లలో చేప పిల్లలకు ఇక్కడ పైసలు అయిపోయినాయంటే ఆడ బంద్ పెట్టమని చెప్పిండ్రు. అట్లా అనేక జిల్లాల్లో చేప పిల్లలు కూడా పంపిణీ కాని పరిస్థితి మరి ఉండిపోయింది. ఇవాళ ఈ సొసైటీలకు కూడా, ఈ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు కూడా జరగని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. మాకు సహకార సంఘాలు అనేది ఒక ఉద్యమంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా డైరెక్షన్ ఇచ్చింది సార్. ప్రతి గ్రామంలో వ్యవసాయ, పాల, మత్స్య సంఘాలు ఉండాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దానికి గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయిస్తుంది. ఎన్డీడీబీ, ఎన్ఎఫ్డిబి, ఎన్సీడీఎఫ్ఐ అండ్ ఫిష్కోఫెడ్ ద్వారా మీరు స్కీములు కూడా అవైల్ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వండి అని చెప్పింది. ఇటీవల లెక్కలు తీస్తే 1,250 మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు కాలేదు సార్. గౌరవ మంత్రి గారిని కూడా అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ కూడా చేసినాను, అన్న ఎన్నికలు పెట్టండి, బేసిక్ ఎన్నికలు పెట్టండి. జిల్లా సంఘాలకు కూడా 33 జిల్లాల్లో 11 జిల్లాల్లో ఎన్నికలు జరిగినాయి, ఇంకా 22 జిల్లాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది, వాటిని కూడా పెట్టండి. అదేవిధంగా రాష్ట్ర ఫెడరేషన్ కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది, ఈ మధ్యకాలంలో పెట్టాలని చెప్పి కూడా కోరినాం. యాక్చువల్గా చివరికి మత్స్యకారులు విసిగి వేసారి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు డైరెక్షన్ ఇస్తే 4 వారాల్లో ఎన్నికలు జరపాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక 12 వారాలైనా ఎన్నికల మీద ముందుకు కదులుతలేదు. గౌరవ మంత్రి గారికి కూడా నా రిక్వెస్ట్, కోఆపరేటివ్ శాఖ మన మంత్రి గారికే ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఎన్నికలకు ఒకటి ఆదేశాలు ఇవ్వాలి. రెండోది, మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ మీద ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. దాని మీద ఈ సంవత్సరం సీజన్ రాకముందే మీరు ఇప్పుడే దాని మీద ఎంత డబ్బు కేటాయిస్తారు? ఈ బడ్జెట్లో పెట్టే పైసలు సరిపోవు సార్. గతంలో బడ్జెట్లో ఎట్లా పెట్టినా దాదాపు 100 కోట్ల దాకా మాకు మత్స్యకారులకు కేటాయించిన నేపథ్యం ఉంది. అది ఏ రకమైన ఎన్ఎఫ్డిబి ఫండ్స్ కావచ్చు, మిగతా ఫండ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కావచ్చు, ఒక 100 కోట్ల వరకు దీని మీద స్పెండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మత్స్యకారులకు సంబంధించిన ప్రతినిధులు ఇలా అసెంబ్లీలో 2 ఉన్నారు.
మరి శాసనమండలిలో ఒక్కరం ఉన్నాం. కనీసం ప్రభుత్వం వారితో పిలిచానా ఒకసారి చర్చలు జరిపి ఏం చేస్తే బాగుంటుందో చేయండి. మాకు మంత్రి కూడా లేరు. తుమ్మల నాగేశ్వరరావు గారికి యానిమల్ హస్బెండరీ ఇచ్చిడు, ఫిషరీస్ ఇస్తే మాకు మంత్రి అయినా అందుబాటులో ఉండేవాళ్ళు. మరి ఫిషరీస్ని డివైడ్ చేసి అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. దయచేసి మాకు అందుబాటులో ఉండే విధంగా ఒక మంత్రిని కూడా ఇవ్వాలి. లేకుంటే కొత్త మంత్రివర్గంలో అయినా మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వారిని మంత్రిగా తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎల్ రమణ గారు.